నా స్వభావంలోనికి మారువా? ప్రియ సోదరుడా, అడుగుతూ ఉంటారు ఆయన. అది అర్థం కానప్పుడు సొంత మార్పులు వెళుతూ ఉంటాం. కార్యముల మేలుల వలన, దీవెనల వలన ఒక మనుషుల పరలోకంలోకి వెళ్ళడు. కానీ దేవుని ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు, దేవునితో ఉండాలి నేను యోచన చేసినప్పుడు, ఎన్నిసార్లు నేను దేవుని దుఃఖపరిచినాను. కనుకనే అడుగుతూ ఉన్నాను, ప్రభువా నా శరీరమును జయించడం నా చేత కాదు, దయతో నన్ను కనిపించి మీ ఆత్మ నాకు దయచేయండి. చివరి వరకు నేను ఏ సమయంలో శరీరానికి లోబడి పడిపోతేనేమో నన్ను కనికరించు. సోదరా, రక్షణ అనేది దేవుడు ఇచ్చినాడు, పాపిని రక్షించినాడు ఆయన. కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అది ఎక్కడైనా చూసినట్లయితే ఆ వ్యభిచారంలో పట్టబడిన తల్లిని తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు, నేను నీకు శిక్ష విధింపను, ఇక మీదట పాపం చేయదు. రక్తస్రావ రోగంలో స్త్రీతో మాట్లాడినప్పుడు, విశ్వాసం స్వస్థపడి సమాధానము కలదాని, సమాధానకర్త కలదాను వెళ్ళమంటే సమాధానకర్త దేవుని కలిగి వెళ్ళా. కుష్ఠరోగుల దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళండి, యాజకునికి చూపించుకోండి అంటే, యాజకుల దగ్గరికి వెళ్ళి నిన్ను నీవు ఆయనకు అప్పగించుకో. దేవునికి అప్పగించుకోకుండా ఏ మనుషుడు కూడా మహిమలో ఉండలేడు. ఎందుకంటే లోకం నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ శరీరం అంత తేలిక విడిచిపెట్టదు. అనుకుంటున్నాం బాగుంటాను, పరలోకి వెళ్తానని. కానీ యోచన చేస్తూ ఉంటే 10 మంది కన్యకులు మరి ఎదురు చూసినా కదా, ఎందుకు 5గురు వెళ్ళలేకపోయినారు? ఎందుకు 5గురు వెళ్ళినారు? బోధించడం తేలికే, ఇతరులకు చెప్పుడు తేలికే, అయితే దానిలో జీవించడం చాలా కష్టము. దేవుని వాక్యంలో ఒక మనుషుడు జీవించాలంటే దినము తన్ను తాను పరిశీలించుకోవాలి. వింటున్నావు, ఇర్మియా ప్రవక్త అన్నారు 4వ అధ్యాయంలో, ముండ్ల పొదల్లో విత్తనములు చల్లక బీటి భూమి మీద దున్ను. ముండ్ల పొదలు ఐహిక విచారంలో ధనమోసము, గర్వము, గుడ్డితనము, చీకటి, వీటిలో వాక్యం ఇస్తే ఫలితం ఏంటి? ఏమవుతుందో తెలుసునా? ఎప్పుడైతే వాక్యం ఎత్తబడిందో చేతని ప్రార్థన చేస్తావు, ఓహో నేను గొప్ప అని అనుకుంటావు. అది శత్రు స్వభావం. ప్రభు అన్నాడు, నేను తగ్గించుకో. క్రీస్తు స్వరూపులోకి ఎదగకపోతే నువ్వు పరలోకంలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. అనుకోవచ్చు, యేసు ప్రభు నన్ను ప్రేమించాడు, రక్షించాడు, నా కార్యాలు చూశారు, నేను బాప్తిసం తీసుకున్నాను, దయ్యాలను కొట్టాను, వ్యాధిగ్రస్తులు బాగు చేశాను, ప్రార్థన చేశాను. ఏంటి? ఒక మనుషుడు చేతులు ఒక మనిషిని బాగు చేయగలవా? ఒక మనుషుడు దయ్యంలో వెళ్ళగొట్టగలడా? సోదరా, దేవుడు నీతో ఉండవల్లి, నిన్ను కాయని ఏదో చెప్పుకుంటావు. అయితే యోచన చేస్తే ఆయన నామమునకు మహిమ కలుగునట్లు ఆయన ఒక చెత్త పరుగు దగ్గర, ఒక పనికిమాలిన వ్యక్తి దగ్గర నిలబడి కార్యం చేస్తాడు. అది మీరు చూడగలిగితే దేవుని గ్రంథంలో భయంకరమైన వ్యక్తి అయిన సౌలు దేవుడు ప్రేమించి రక్షించుకున్నాడు. పాపి వినిపించిన అక్కడ ఏమంటున్నాడు తెలుసునా? మళ్ళీ చూడండి, అక్కడ తిమోతికి రాసిన పత్రికలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు అట్టి వారిలో నేను ప్రధానుడను. ఏమంటే, ఆయనను నిత్య జీవము నిమిత్తము నేను మాదిరిగా ఉండులాగున ప్రేసులుగా ఆ వాక్యభావం ఒక నిజంగా ఒక మనిషి అర్థం చేసుకోగలిగితే, ప్రధాన పాపిని, చెడిపోయిన వ్యక్తిని, ఇతరులకు నేను మాదిరిగా ఉండాలని నన్ను బ్రతికించినాడు, నన్ను రక్షించినాడు. బ్రతుకుడు క్రీస్తే. నేను బ్రతుకుచు ఆయనకు లోబడి ఆయన వెంట నడుస్తాను. ఆయన వెంట నడబడితే దేవుని సహవాసం కావాలి. ప్రజల దేవునితో సహవాసం చేయాలంటే సిలువను మోయాలి. చూడండి, యేసు ప్రభువు లోకంలోకి వచ్చినప్పుడు నేను దేవుడిని అద్భుత కార్యాలు చేయలేదు, లేకపోతే అందరి మీద పెత్తనం చేయలేదు. కానీ ఏం చేశాడు తెలుసునా?
వారి పాదములు కడిగినాడు, తువ్వాలతో పాదములు తీర్చినారు. తీర్చి అంటున్నాడు, నేను యజమానుని కదా, నేను మీ పాదములు తుడుస్తున్నప్పుడు ఆ పరిశుద్ధ రక్తములో ఆయన కొరకు చెందించాడు. రక్షింపబడిన ప్రతి మనుషుడు శరీరమును జయించడం కొరకు సిలువలో వేలాడుతున్న యేసు ప్రభువుని చూడాలి. ఎప్పుడైతే సిలువలో వేలాడుతున్న యేసు ప్రభువుని చూస్తావో ఆయనలో ఈ పాపం నీకు కనిపించదు. కానీ ఏమన్నాడు, నేను యజమానుడనే కానీ మీ పాదములను కడుగుతూ ఉన్నాను, మీరు కూడా ఒకరి పాదములు ఒకరి కడగండి, ఒకరినొకరు ప్రేమించండి. కత్తిపోటు మాటలంటే మాటలు మాట్లాడి మీ సహోదరుని బాధపరచవద్దు. సహోదరుడా, ఎన్నో లోటులు నాలో కల్పిస్తూ ఉన్నాయి, నేర్చుకుంటూ ఉన్నాను. ఈ దినాల్లో నేను ఎంతకాలం బోధ చేసినాను అనవచ్చును. ఎంతకాలం బోధ చేస్తే ఫలితం ఏంటి? ప్రేసులరా, యెహోషువ 5వ అధ్యాయంలో అక్కడ ఏం రాయబడింది? కోనేరుగా మారిన ఆ కోనేటిలోనికి దూతలు వచ్చి నీరు కదిలించిన సమయంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆ కోనేరులో దిగలేకపోయినాడు. పక్షవాయువుతో ఉన్నాడు. 38 సంవత్సరాలు ఉన్నాడు. ఎంతమంది మీ పక్షవాయువుతో ఉన్నాము? ఎంతమంది మీ క్రీస్తు రక్తంలో కడగలేకుండా ఉన్నాము? ఎంతమంది మీ క్రీస్తు వెలుగుగా మారలేకపోయినాము? కనుక నేను బాగానే ఉన్నానండి, ఇంతకాలం ఎంతకాలం 38 సంవత్సరాలు ఉన్నాడు. విశ్వాసం లేదా? ఉన్నది. కానీ ఫలితం ఏంటి? స్వస్థ పొందినాడా? యేసుప్రభువు వచ్చినప్పుడు గంతులు వేసినాడా? లేదే. కారణము అతను తగ్గించుకునే స్వభావం లేదు, లోబడే స్వభావం లేదు. నువ్వెవరివి? నీ సహోదరుని నీకంటే గణించాలి. చాలా విషయంలో దేవుని దగ్గర కూర్చొని ఏడుస్తున్నాను. ప్రభువా, నా ముందు ఇదిగో ఈ దోషం అన్నది ఇల్లుంటున్నది, నేను మహిమలోకి వెళ్ళాను. నేను వెళ్ళకుండా గుడ్డివాడినాయి, దారి తొలగుండి ఇతరులకు ఎలా నేను దారి చూపించగలను? దేవుని యొక్క వాక్యం నీకు అర్థమైతే, ఈ నీరు అక్కడికి వచ్చటం వలన ఆ నీరు మంచి నీరును చేపలు విస్తారమగన. ప్రేసులరా, దేవుని జీవము నీళ్ళు రావాలంటే నీవు దేవుని పాసంలో కన్నీరు కార్చాలి. నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. ఏ లోటు ఉందో అది చెప్పుకోవాలి. అది తెలియాలంటే నీ వాక్యం చదివితే తప్ప నీకు అర్థం కాదు. దావీదు మహారాజు అంటున్నాడు 119వ కీర్తనలో, మీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. వాక్యం నువ్వు చదివే వ్యక్తి కాకపోతే నీకు అర్థం కాదు. వెలుగులో ఉంటున్నాను అనుకుంటావు, చీకటిలో నడుస్తావు. ఎప్పుడో చెప్పినాడు యాత్రికుని ప్రయాణంలో జాన్ బన్యన్ గారు. దేవుని కొరకు ఆశించి బయలుదేరినాడు. ఆయన వెళ్ళే మార్గము ఇరుకు మార్గము, రాళ్ళు, ముండ్ల కంచెలు, గుంటలు. ప్రక్కనకు ఒక మార్గం ఉన్నది. ఆ మార్గము తిన్నని నున్నని మార్గము. 2 వెళుతున్నాయి, కలవలేదు కానీ 2 వెళుతున్నాయి, సమాంతరం వెళుతున్నాయి. ఈ మార్గము దిగుముఖంకి వెళ్తుంది, ఈ మార్గం కూడా అలాగే చూపిస్తుంది. కానీ ప్రేసుల మార్గంలోకి వెళ్ళే వరకు అలాగే చూపిస్తుంది. మా మార్గంలోకి వెళ్తావు. ఎందుకు తెలుసా? నీ క్షేమం కోరి, నీవు ఘనత కోరి, నీవు లోకంలో ఔశ్వర్యం కోరి, లోకంలో మెప్పు కోరినప్పుడు ఆటోమేటిక్గా ఆ 2వ మార్గంలోకి వెళ్తావు. నీ సిలువ నువ్వు మైలవు, వాక్యంలోకి వెళ్ళు, అర్థం అవుతుంది. యేసఫ్ అన్నాడు, యేసుప్రభు వారి కంటే ముందే సిలువ మోసాడు. తెలుసా? యేసుప్రభు ఈ లోకంలోకి రాకముందు యేసఫ్ సిలువ మోసాడు. అన్నలు తృణీకరించారు, కొట్టినారు, గుంటలో పడవేసినారు, అమ్ముకున్నారు. అక్కడికి వెళ్తే దేవుని యందు భయభక్తులకి అన్నీ ఓచుకుని తగ్గించుకుంటూ అన్నల కొరకు ప్రార్థిస్తున్నాడు. అక్కడికి వెళ్తే ఐగుప్తులోకి వెళ్తే ప్రజలు అక్కడ ఆయన బట్టి దీవెన వచ్చింది. కానీ పాపం ఆయన వెంటాడుతుంది. శత్రువుని అక్కడ విడిచిపెట్టాడు. అనుగా నీ శరీరం నిన్ను విడిచిపెట్టదు, అది గుర్తుపెట్టుకో. శత్రువు ఎవడో కాదు, నీ శరీరమే. నీ శరీరం నిన్ను కూల్చి వస్తాయి. కనుకనే మెళుకోగలిగి సాధకం చేసుకోవాలి ప్రతి మనుషుడు కూడా.
ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయనతో పాడవచ్చు. ఏమని? ఆనందమయ పరలోకంబు మనదే. అందరు వెళ్తారా? పాటలు అయితే పాడాం, అందరు వెళ్తారా? వెళ్ళేవాళ్ళు చేతులు ఎత్తడం చూస్తాను. శరీరము జయించకుండా, దేవునితో సహవాసం చేయకుండా, దేవుని స్వభావంలోకి మారకుండా దేవుని రాజ్యంలో ఎవరుంటారండి? ఎలా ఉంటారు? ఒకవేళ ఉండొచ్చు, నువ్వు నమ్ముతావు. దేవుడు ప్రేమామయుడు, దేవుడు ఎవరిని త్రోసివేయడు. కనుక ఆయన రాజ్యం కూడా, ఆయన నివాసము శాశ్వతము, అక్కడ పరిశుద్ధత ఉన్నది, ద్వేషం లేదు. కనుక నేను వెళితే తలుపులు తీసే ఉంటాయి, వెళ్ళవచ్చు. తలుపులు తీసిండే మాట వాస్తవమే. పరలోకంలో తలుపులు ఎప్పుడు మూయబడవు, తలుపులు తీస్తుంటాయి. ఎవరైనా వెళ్ళవచ్చు. అందరికి ఆహ్వానమే, పాపికి ఆహ్వానమే, పరిశుద్ధునికి ఆహ్వానమే, అందరికి ఆహ్వానమే. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రేసలారా, కానీ నీవు దేవుని మాట వినకుండా, వాక్య ప్రకారం జీవించకుండా, క్రీస్తు స్వరూపులకు మారకుండా, క్రీస్తును సహవాసం చేయకుండా, నిత్యము నీ జీవితాన్ని దేవుని మీకు అప్పగించకుండా నీవు ఒకవేళ పరలోకానికి నీ యొక్క దౌర్జన్యాన్ని బట్టి వెళ్తావేమో నాకు తెలియదు. కానీ వెళ్తే అక్కడ ఒకటి జరుగుతుంది. అక్కడ సూర్యుడు లేడు, గొర్రెపిల్లే తేజోమయుడు, వెలుగు ఉంటుంది. పరలోకంలో గొర్రెపిల్ల ద్వారా వెలుగు వస్తుంది. ఆ వెలుగు వచ్చి నీ మీద పడినప్పుడు ప్రేసలారా, ఒక్కసారి మీరు ఆ సూర్యుడు ఉన్నారు కదా, అద్దం తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ఒక అద్దం పెడితే ఏమవుతుంది? సూర్యకిరణం అద్దం మీద పడి పైకి వస్తుందా? మెరుస్తా మళ్ళీ బయటకు వస్తా? నీ ఆ లోపల నుంచి వస్తుందా? అలాగా దేవుని యొక్క వెలుగు నీ మీదకి రాగా నీలో ఉన్న పాపం అన్నీ బయటకు వస్తాయి. గుర్తుపెట్టుకో. నీలో పాపం అంటే ఏంటి? మేలైన దాన్ని చేయనెరిగి అలాగ చేయకపోతే పాపము, సహోదరుని ప్రేమించలేకపోతే పాపము, నశించిన వరకు ప్రార్థన చేయలేకపోవటం పాపము, లోకంలో వెళ్ళిపోవటం పాపము, లోకాన్ని ప్రేమించటే పాపము. లోకం నుండి ప్రత్యేకించినాడు. నువ్వు లోకం నుంచి బయటకు వచ్చిన తర్వాత లోకం అనేది కాదు. ఎక్కడికి వచ్చినావు తెలుసునా? ఐగుప్తును విడసినాటి ధరలో ఐగుప్తును విడ ఎప్పుడైతే పాపిని దేవుడు ప్రేమించి ఉచితంగా నీకు రక్షణ ఇచ్చిన తర్వాత నువ్వు బయటకు వచ్చినప్పుడు ఈ లోకం నుంచి బయటకు వచ్చినావు, అరణ్యంలోకి వచ్చినావు. అరణ్యంలో అంత క్షేమే, పట్టుపోనుపులు ఉంటాయా? అని మంచి ఏమంటారు, స్ప్రింగ్ బెడ్స్ ఉంటాయా? హాయిగా పడుకోవచ్చా? ఇస్తాడా? మంచి బిల్డింగ్లు ఉన్నాయా అరణ్యంలో? శ్రమలు ఉన్నాయి, గుర్తుపెట్టుకో. క్రైస్తవుడైన నీవు, దేవుని కొరకు ఆశించే నీవు నీ శరీరత్తుకు ఆయన వెంబడించాలి. అదే ఐగుప్తు. ఐగుప్తుకు వచ్చిన తర్వాత లోకాశలు ఉండటానికి వీలేదు. ఐగుప్తునికి లోకాశలు, ఐగుప్తులోంచి ఇశ్రాయేలు బయటకు వచ్చిన తర్వాత వారు అద్భుత కార్యాలు చూశారు. కానీ వారు దేవుని మీద ఆధారపడలేనందువల్ల అరణ్యాలు రాలిపోయిన. వారికంటే మనం గనులు కాదు, వారికంటే నీతిమంతులు మాకు కాదు. చెప్పవచ్చు, చాలా బోధలు చాలా రకాలుగా వస్తున్నాయి, ఏం పర్వాలేదు. దేవుడు ఏం చేయడు. నువ్వు లోపల నుంచి బయటకు వచ్చేవి, బయట నుండి లోపలికి వెళ్ళేవి అపవిత్రపరచవు. కానీ లోపల నుండి బయటకు వచ్చి అపవిత్రపరచు. ఏమి చేసినా, లోపలికి ఏది తిన్నా అపవిత్రపరచబడవు. కానీ బయట నుంచి లోపల నుంచి బయటకు వచ్చాయి అపవిత్రపరుస్తాయా? పాపివేనా? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? వెలుగుమయుడైన క్రీస్తులో చూసుకుంటే వారు ఏం లేదు, మాకు ఐగుప్తే బాగుంది, మాకు కూరగాయలు కావాలి, మాకు కూరగాయలు కావాలి. సముద్రం పాదేసి బయటకు వచ్చినండి. ఆహారం అడిగితే దేవతలు తినే మన్నా ఇచ్చాడండి. గ్రహింపునది వారికి ఏమన్నా మర్చిపోయే స్వభావం. వారు ఎప్పుడు భూ సంబంధమైన వారు. కనుక నువ్వు శరీరంలో ఉన్నంత కాలము శరీరం నేను శోధిస్తూ ఉంటుంది. అయితే నువ్వు దేవుని దగ్గర కూర్చుని కన్నీరు కాస్తూ ఉంటే చివరికే